భవన్ కు సీఎం చంద్రబాబు వెళ్లారు. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ తో సీఎం చంద్రబాబు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. స్వల్ప అస్వస్థత కారణంగా ఆసుపత్రిలో చేరిన గవర్నర్ ను పరామర్శించారు. గవర్నర్ ఆరోగ్య పరిస్థితిపై యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం గవర్నర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు సీఎం చంద్రబాబు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సంతోష్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సంతోష్, చెప్పండి, రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ తో సీఎం చంద్రబాబు మర్యాదపూర్వకంగా భేటీ అయినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? గంగోత్రి, ఏపీ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ఏదైతే ఉదయం తెల్లవారుజామున అయితే 4:30 గంటల సమయంలో అయితే కనుక ఇటు కడుపులో నొప్పి రావడంతో హుటాహుటినైతే ప్రైవేట్ హాస్పిటల్ అయితే వెళ్ళడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇటు ఆయనకి వైద్య బృందం అయితే కనుక వైద్యాన్ని అందించిన అనంతరం కూడా ఇటు చిన్నపాటి సమస్యగా అయితే కనుక గుర్తించడం, దీనికి సంబంధించి ఒక హెల్త్ బులెటిన్ అనేది విడుదల చేసిన అనంతరం కూడా ఇటు ఆరోగ్య పరిస్థితి మెరుగైనంత వరకు కూడా ఇటు డాక్టర్ల సంరక్షణలో ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. అయితే అనంతరం కూడా డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చిన లోక్ భవన్ కి చేరుకున్నటువంటి గవర్నర్ అబ్దుల్ నజీర్ తోటి అయితే కనుక మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీకి రావడం జరుగుతోంది. ఏదైతే స్వల్ప అస్వస్థతతోటి ఇటు ఆసుపత్రిలో చేరి డిశ్చార్జ్ అయినటువంటి గవర్నర్ ని పరామర్శించి అదేవిధంగా ఆరోగ్య పరిస్థితిపై కూడా యోగక్షేమాలు అయితే కనుక అడిగి తెలుసుకోవడం కూడా జరుగుతోంది. అదేవిధంగా గవర్నర్ త్వరగా కోలుకోవాలని కూడా ఆకాంక్షించినట్టు కూడా సమాచారం అయితే అందుతున్నటువంటి పరిస్థితుల్లో అయితే ఈరోజు సాయంత్రం ఏపీ చీఫ్ జస్టిస్, హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రమాణ స్వీకారం ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇటు దానికి సంబంధించి కూడా ఈ రోజు కలవడం జరుగుతోంది. మొత్తంగా చూస్తున్నట్లయితే కనుక ఇటు గవర్నర్ అబ్దుల్ నజీర్ అయితే కనుక పరామర్శించడం కూడా జరుగుతోంది. అంతేకాకుండా ఎప్పటికప్పుడు ఉదయం నుంచి కూడా ఆరోగ్య పరిస్థితిపై కూడా ఇటు లోక్ భవన్ కి సంబంధించినటువంటి అధికారులతోటి ఇటు సీఎంఓ ఆఫీస్ నుంచి అయితే వివరాలన్నీ అడిగి తెలుసుకోవడం కూడా జరుగుతోంది. ఏదేమైనప్పటికీ ఇటు డిశ్చార్జ్ అనంతరం అదేవిధంగా హెల్త్ బులెటిన్ విడుదల అనంతరం కూడా ఇటు డిశ్చార్జ్ అయినటువంటి పరిస్థితిని తెలుసుకొని ఇక వెంటనే నివాసానికి అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు వెళ్ళడం, అదేవిధంగా కలిసి పరామర్శించడం కూడా జరుగుతున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయని తెలుస్తా ఉంది. గంగోత్రి.